wisely. అంటే దాని యొక్క అర్థము నీ సమయాన్ని ఎంతో జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి. Secondly, minimize your heart. Yes, just forgive that fellow. రెండోదిగా ఏదైనా గాయం జరిగితే దానికి మర్చిపోయి ఆ వ్యక్తిని క్షమించాలి. Don't talk about that. దాని గురించి మాట్లాడకు. Thirdly, మూడోది, recognize God's presence. God is always with you. You can talk to God. You can walk with God. దేవుని యొక్క సన్నిధిని గుర్తించు, దేవుడితో నువ్వు మాట్లాడొచ్చు, అనే సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు. Fourthly and finally, నాలుగోదిగా చివరిగా, empathize with others' needs. ఇతరుల యొక్క అక్కర్లను చూడు. See, instead of looking unto your own problem, నీ సొంత సమస్యలను చూసేదానికి బదులుగా look at other people. ఇతరులను కూడా చూడు. See, like you, there are other lonely people around you, you know. నీ వలే నీ చుట్టూ కూడా కొంతమంది ఒంటరి వారు ఉన్నారు. So many orphans are there. అనేక మంది అనాథలు ఉన్నారు. They are not having anybody. వారికి ఎవరు లేరు. So they are lonely people. వారు ఒంటరి వారు. They are like you. వారు నీ వలే ఉన్నారు. Search for somebody who is lonely, then make friendship with him. His loneliness will go and your loneliness will go. ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, అటువంటి ఒంటరితనంలో ఉన్నారో, వారి కొరకు వెతికి వారితో స్నేహం చేసినప్పుడు నీ యొక్క ఒంటరితనం పోతుంది, వారి యొక్క ఒంటరితనం కూడా పోతుంది. Start helping other lonely people. ఇతరులు అంటే ఒంటరితనం ఉన్నటువంటి వారికి సహాయపడడం ఆరంభించు. Some time back, కొన్ని దినాల కిందట near Musaram బాగ్ దగ్గర, that is near Dilshuk నగర్ దగ్గర, some beggars in the evening they will gather there. కొద్దిమంది బిచ్చగాళ్ళు అక్కడంతా కూడా చేరి వస్తారు. Some of the people homeless and all these people who are collecting the plastic bottles and on the roads, we all know. ఇల్లు లేనటువంటి వారు, అంటే ప్లాస్టిక్ బాటిల్ అవి వేరుకునేటువంటి వారు మనకు తెలుసు కదా. So in the turning they will be there. ఆ మూలలో వారు ఉంటారు. They are feeling so lonely. వారు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. Who is there for us? మాకెవరు ఉన్నారు? We are destitute. మేము అనాథలము. One day we went there. రోజున అక్కడికి వెళ్ళాం. We have taken good new dresses. మంచి బట్టలు పోతే తీసుకొని వెళ్ళాం. Some 15-20 dresses. 15-20 డ్రెస్సులు తీసుకొని వెళ్ళాం. We went there. అక్కడ వెళ్ళాము. And we have distributed them freely. We talked to them and we spent more than half an hour with those people. వారితో మాట్లాడి కనీసం ఒక అరగంటనైనా వారితో మాట్లాడి వారితో ఉంటూ వచ్చాం. And then ఆ తర్వాత we told them, వారితో చెప్పాము, next Friday also we will come with good food. వచ్చే శుక్రవారం కూడా మంచి ఆహారంతో మీ దగ్గరికి వస్తాం. Not Friday, I'm sorry, Saturday. శనివారం దినాన Next Saturday also we will come here. తర్వాత శనివారం కూడా మేము ఇక్కడికి వస్తాం. What has happened, you know? అప్పుడు ఏం జరిగింది? Those 15 people brought another 15 people. ఆ 15 మంది ఇంకా 15 మందిని తెచ్చారు. అరే మా సంఘం ఎంత క్విక్గా పెరుగుతుందా, మా సంఘం ఇంత త్వరగా వ్యాపించిపోతుంది. Just we have given, see, they are feeling so lonely. వారు చూస్తే చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. Standing on this pulpit, it is very easy, I am telling. ఈ వేదికపై నిలబడటం చాలా సులువే. There are so many areas, yes, parched grounds, dry areas. అనేకమైనటువంటి ఎండు భూముల స్థలాలు ఉన్నాయి. It has gone to that level. అటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిపోయింది? ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే, Now if we go there 100 people. ఇప్పుడు అక్కడికి వెళ్తే 100 మంది వచ్చేస్తారు. So we have not done much. మేము ఎక్కువ చేయలేదు. Look, some people, and finally we have given them Bibles. చివరికి వారికి బైబిల్ ఇచ్చాం. We have given some of them New Testament. కొంతమందికి కొత్త నిబంధనలు ఇచ్చాం. We taught them how to pray. ఏదో ప్రార్థన చేయడం నేర్పించాం. Our burden is, మా భారం ఏంటంటే, even if one person is born again, that is sufficient. కనీసం ఒక్క వ్యక్తి తిరిగి జన్మించినది చాలు. Because the Bible says one soul is more than the whole world. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక్క ఆత్మ సర్వలోకం కంటే అధికమైంది. We know some of the people, they are praying. మనకందరికి తెలుసు, కొద్దిమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మాకు తెలుసు వాళ్ళు కొంతమంది ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. వారిలో కొద్దిమంది ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. What a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. When you feel lonely, there are so many people in need. Talk to them. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉంటే అనేక మంది ఉన్నారు, వారితో మాట్లాడు. You are not having one leg, there are people who are not having two legs. నీకు కనీసం ఒక కాలు లేదు, కానీ వేరే వాళ్ళకి 2 కాళ్ళు లేవు. Talk to them. వారితో మాట్లాడు, encourage them, వారిని ప్రోత్సహించు. and that is empathize with other people. ఇతరులతో కూడా కలిసి ఉండటం, వారిని ప్రోత్సహించు. 4 important cues I told. 4 ప్రాముఖ్యమైన పరిష్కారాలు చెప్తూ These వచ్చాను. are all practical things. ఇవి క్రియాశీలకమైన విషయాలు. What are the causes of loneliness? ఒంటరితనానికి ఉన్న కారణాలు ఏంటివి? Transition of life, జీవితంలో మార్పు, separation from other people, ఇతరుల నుండి వేరైపోవట, opposition, తర్వాత ఎదిరింపు, then fourthly, 4వదిగా rejection. నిరాకరించబడటం. And what are the cures for loneliness? ఈ యొక్క ఒంటరితనం నుండి ఉన్నటువంటి పరిష్కారాలు. This is what we learned from the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితం నుండి మనం These నేర్చుకున్న విషయాలు. principles are not invented by me, they are in the life of Apostle Paul. ఈ యొక్క సంగతులు నేను కనుక్కున్నవి కాదు, కానీ అపోస్తలుడైన పౌలు జీవితంలోనే ఉన్నాయి. Utilize your time wisely. నీ యొక్క Involve yourself in
more working for the నీ Lord. యొక్క సమయమును ఎంతో జ్ఞానయుక్తంగా వాడుకో. దేవుని పనిలో సమయాన్ని కలిగి ఉండు. And secondly, రెండోది, minimize your hurt. నీ యొక్క గాయం ఏదైతే అయిందో దాన్ని తగ్గించుకో. Don't talk about it. దాని గురించి మాట్లాడకు. Thirdly, మూడోది, recognize the presence of God with you. నీతో దేవుని సన్నిధి ఉంది అనేటువంటి సంగతిని గుర్తించు. Fourthly, నాలుగోది, empathize with other people who are suffering from loneliness. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో వారితో కలిసి ఉండు. Then you will be following the footsteps of Apostle Paul. అప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క అడుగు జాడలను నడిచినట్లు What a joy you can enjoy. ఎంత గొప్ప సంతోషాన్ని ఆనందించవచ్చు. Don't feel lonely. ఒంటరితనాన్ని I అనుభవించవచ్చు. tell you. నేను మీతో చెప్తున్నాను. Before I close, this is my last sentence. నేను ముగించడానికి మునుపు నా చివరి మాట ఇది. If you are a true Christian, no Christian is lonely in this world. God is with us. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే ఈ యొక్క లోకంలో ఏ క్రైస్తవుడు కూడా ఒంటరితనంలో లేడు. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, how many wonderful principles we can learn from the life of the great man of God, Apostle Paul. అన్ని గొప్ప దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి ఎన్ని ఆత్మీయమైన నియమాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. Lord, in this practical session, undoubtedly some of us, maybe many of us, we are feeling so lonely. దాని యొక్క క్రియాశీలకమైనటువంటి మాటలు ప్రభా, ఎటువంటి సందేహం లేదు, మాలో ప్రతి ఒక్కరము ఏదో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాం. Oh Lord, we thank Thee for the wonderful cures Thou hast suggested in Thy word. అని నీ యొక్క వాక్యంలో మీరు మా కొరకు చూపించినటువంటి అద్భుతమైన ఆ యొక్క పరిష్కారాలను బట్టి వందనాలు. Help us to follow Thy word. కానీ నీ వాక్యాన్ని వెంబడించినట్లు Help us to be సహాయపడండి. benefited by Thy word. నీ వాక్యం సైతం మేలు పొందినట్లుగా చేయండి. In the life of Apostle Paul, oh Lord, he suffered all these things. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో వీటన్నిటిని కూడా అనుభవించాడు. Because he is having the recognition that you are with him, he is able to write to Philippians, rejoice in the Lord even from the prison. తండ్రి, ఆయన చెరసలో ఉన్నప్పటికీ కూడా నువ్వు తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఫిలిప్పీల పత్రిక రాస్తూ వచ్చాడు. Speak to our dear ones. ప్రభా, మా ప్రియులతో మీరు మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. Now the tea time. ఇప్పుడు ఈ సమయము Again we will be gathering here by 5:30. మరి